రాత్రి బాగా లేట్ అయిందంటే ఊరికే ఫోన్ చేస్తున్నారు మళ్ళా రావాలి. హలో, ఏందే ఊకి సాగు కొడుతున్నావు? రాత్రి బాగా లేట్ అయింది, నిద్ర లేదు ఏం లేదు. సరేది వస్తున్నది ఇక వస్తున్నా ఇక. నేనైతే లేచిన మంచిగా రెడీ అవుతున్నా. మరి వాళ్ళన్నా రెడీ అయ్యారా కాలేదా? అయ్యా అందంగా ఉన్నవరా కళ్యాణ్, నిజంగా నిన్ను మించిన వాళ్ళు ఉంటారా? రైట్. ఈరోజు మొత్తం తాగుతుంది, ఇక డిన్నర్ ఉంది, ఎంజాయ్ చేయాలి ఇక. అన్నా లచ్చనా ఫోన్ అయితే చేసిండు కానీ సప్లై ఎత్తలేడు. మరి అన్నా లచ్చనా, ఓ లచ్చనా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లచ్చనా, ఓ లచ్చనా. అన్నా డోర్ పెట్టిండి, సప్లై ఎత్తలేడు. అన్నా లచ్చన రమ్మన్నాడు, డోర్ పెట్టుంది, ఇవ్వలేరు. ఒకసారి ఫోన్ చేస్తారు. ఉన్నారా అమ్మ ఇంట్లో? లేడా లచ్చన్న? అనుకున్నాడు, లేవలే. ఇంకా లేవలేడా? ఇంకా లేవలే. అరే రాత్రి అంతా ఇంకా తాగింది దిగలేనట్టుంది. లేవా మళ్ళా బిడ్డ? లేపన్నా లేస్తాడా మరి? లేస్తాడు. అన్నా ఓ అన్నా, అప్పుడైతే లేరా ఓళ్ళు ఇంట్లో అయింది. అన్నా అన్నా, అరే అన్నా, అయ్యా అవ్వ మంచిగా అన్నవా? అన్నా ఓ అన్నా, అన్నా అరే నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి నువ్వు అన్నవైందా? ఇంకా నేను లేచి రెడీ వచ్చిన. లేవు తాగింది దిగలేదా ఇంకా? ఫోన్ చేసినావు నాకు. ఫోన్ చేయగానే ఇంటికి లేచి నేను చల్ల స్నానం చేసి రెడీ వచ్చిన. నువ్వే చేసినావు? నువ్వే ఎవరికైనా చూపించండి రా. చూడు ఒకసారి ఇక మా చూస్తుంది ఫోన్. ఇక లేచైతే రెడీగా ఫస్ట్ నువ్వు. సరే నడు మరి, నడు మరి నడు.
యో నేనైతే పోదా మరి, నువ్వు తొందరగా రెడీ అయ్యి వచ్చేసేయ్ సరేనా? ఆడిపోతారా ఉండు, నేను కూడా రెడీ చేస్తున్నా ఉండు. ఒక్క 2 నిమిషాలు. మరి ఎంత టైం పడుతుంది మరి? 5 నిమిషాలు. నడు మరి తొందర నడు నడు తొందర. నేను వచ్చి నిన్ను తయారు చేసినట్టుంది. అవుతుందా మరి ఇలా? అరే నువ్వు ఉన్నావు కదరా, ఒక్క 5 నిమిషాలు ఆగు. కూర్చో, ఒక్క 2 నిమిషాలు, 5 నిమిషాలు. తొందర రెడీగా మనం పోవాలి మళ్ళీ తొందరగా. గల మెలగోము దొడపల్లి ఉంచిపోతే ఆయన బొక్కకుండంలో. ఇంత చల్లగా ఉన్నాయి. అరే కళ్యాణ్గా నువ్వు తాను చేసినావు అసలు ఇంత చల్లగా? అట్లా అంటావు? తాను చేయండి నేను వస్తానా? నేను తానం చేసి వచ్చిన. ఏమో ఫోన్ కేర్ కదా తాను చేసింది చేయండి. ఎట్లా అంటాడు? ఫోన్ తీయ, మన లచ్చననే కదా, ఫోన్ తీయ. సరే నువ్వైతే తొందర వేయి, తొందర వేయి. చెప్తున్నా చెయ్యి. ఇలా ఏతవా దానం తొందర ఏయే. అవ్వ నువ్వు చేసినట్లు నేను పోతున్నాయి, నేను పోతా మరి. నేను చేస్తా ఒక్క 2 నిమిషాలు. ఏం చేస్తా పాస్ మొత్తం ఇయ్యాల తీసినట్టున్నావు కదా. ఆ సబ్బు ఉంచుతావా లేకపోతే మొత్తం మొడగొడతావా? చేయితుందరా చేస్తున్నా ఒక్క నిమిషం ఆగు. బస్సల్లాగా ఎట్లా చేస్తారేమో. అన్నా ఏమైనా అది గింత సేపా? 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు వస్తున్నా. అర్ధగంట అయింది అంతే కదా. అరే లోపలికి ఎందుకు వస్తున్నాయి మళ్ళా? అరే ఈడికే లేట్ అవుతుందంటే నడు. అరే ఆగరా ఒక్క నిమిషం. దేవుని మొక్కని పొద్దులేసి ఎట్లా పోతాం రా. ఒక్క 2 నిమిషాలు. ఎప్పుడు వచ్చిందా నీకు భక్తి? బాగానే వచ్చిందా నీకు? దేవుడా ఇలా అయితే ₹1 లేవు, మావానికి గిఫ్ట్ ఇవ్వాలి. దేవుడా నువ్వే చూసుకో. నేను వచ్చి రుద్దన్నా మొత్తం. ఆగరా ఉన్నోది నువ్వే అందగానివి. ఇక ఊళ్ళో ఎవరు లేరు. ఇక నడుగుతుందరా బ్రో. ఏమనుకుంటున్నారా నన్ను? మనం వచ్చినామంటే గల్లీ నడువే తొందరగా. అరే ఎంతసేపే నీకు ఎన్నిసార్లు ఎప్పుడు నడుగుతుందరా? ఒక నిమిషం ఆగరా, చాయ్ తాగిపోదాం. అరే నీ అవ్వ నీ చాయ్ చల్లగా ఉండగానే. చలికాలం తాగాలరా చాయ్, నీ తెలియదు. అయిపోయిందా? ఇప్పుడే తాగినావా? చలికాలం తట్టుకునేదిరా. అరే గీత దానికి ఒరే దొడిదేరా. నడుపుదాం. గంట సేపు చేసినావు. అరే ఇప్పటిదాకా కాగా చేసి కదరా. నడువు జల్లి తొందరగా ఎక్కువ పని. నడు తొందర నడు. ఏం చేస్తున్నావు? ఉన్నాడో లేడో ఇంట్లో. అన్నా మైపలనా మై అన్నా. ఓ అన్నా. అరే మై ఇంకా లేచిండా లేవలేరా? మనకు ఫోన్ చేసేటప్పుడు గంట ఫోన్ చేసి అన్నా
నీ దగ్గరికి వస్తే గంట సేపు వేసుకున్నావు, ఆ ఈడికి వస్తేనేమో ఈయన గంట సేపు వేసుకుంటాడు. ఈ అద్దు మనం పోదాం పై నడు. ఏ వద్దురా పద్ధతి కాదురా, మన దోస్తురా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లేదురా మన దోస్తురా పెట్టిపోతే ఎట్లుంటారా? పా పా తోలుకొని పోదాం పన్ను. అరే ఇక నడు, ఇక నడు. ఉన్నాడా లేడా అసలుకి? డోర్ పెట్టిండు కదా, ఇంకా లేవలేనట్టున్నాడు. పోదాం పై, ఇక నడు. లేవడన్నా రాత్రి ఇంకా దిగలేనట్టుంది. అన్నా మై అన్నా టైం అయిందిరా, లేవురా మై. చూసినా రాత్రి తాగింది, బగ్గ తాగింది, ఇంకా దిగలేదు, ఇంకా లేవలేడు. ఈడ ఇప్పుడు నువ్వే గంట సేపు చేసినావు. నాకు తెలుసు, ఏమో అంటుర్రేమ్రా, మీరు వస్తారని నాకు తెలుసు, అందుకే రెడీ అయినా నేను. గట్ల భయపడి పట్టితేరా ఒక్కసారి భయపడుతుంది కదా నేను. అరే ఏమైంది గట్ల భయపడ్డారు? గట్ల భయపడి ఒక్కసారి నా అంత అంతగా డోలేరు రాబాయ్, అందుకే నేను తయారైనా. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? నడు నడు తొందర నడు. అంటే మంచిగా లేదా? మంచి సూపర్ ఉన్నావు. నడు నడు తొందర. వాళ్ళు ఎవరైనా తెలిసి ఇంకా డోర్ తాళాలు వేస్తున్నాయి అన్నీ లేవలేడు. చూసినావా అన్న, డోర్ మూసింది. అరే డోర్ పెట్టినా కానీ వాడు ఈయనేమంటాడు తెలుసారా మీకు? ఈయనేమంటాడు తెలుసు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏడ కనబడతాడు, ఏడున్నారా శేఖర్ గారు? ఈయన ఉంటాడు. అరే ఈయనేమంటాడు అన్న, మరి రోజు ఈయనేమంటాడు కోలపురంలో? ఏడు విషయాలు అన్నీ పడతలేడు. ఏడున్నాడేమోరా, ఉండొచ్చు గట్టు ఉండొచ్చు, చూడు చూద్దాం పా బయట మరి. అవునేమ్రా, ఏడలేడేమ్రా? అన్నాడ మంచం ఉంటుంది, మరి ఆడ మంచం మీద చూద్దాం పరి. ఏడుంటారా మంచము? బయట బయట అవునా? లోపల లేడు, మరి బయట అరే ఇంకా వండుకొనే ఉన్నాడు వీడు. శేఖర్ వచ్చిరా? ఏమ్రా ఇంకా వండుకొని నువ్వు? ఇంకా వండుకొని ఉన్నాడు చూసినావు వాడు? అవురా, మేము ఏమ్రా నేను పండుకొని ఉన్నానా మీకోసము? ఎంతసేపు వేడి చేసి రెడీ ఉన్నా. రెడీన్నోడైతే వంటారా? ఇది వస్తుందన్నా శేఖరు. అందరం అయితే వచ్చినాం, ఓకే మరి. ఫోన్ అయ్యేవారా మరి కనీసం నువ్వు? అరే వీళ్ళు చెప్పినా కానీ నేను పొద్దున్న ఇంట్లో ఉంటారు. పూజ చేసి మళ్ళీ లావట్లేదే నువ్వు అన్నారా? అంటావురా. సరే మరి అంత నలుగురం అయితే కలిసినాం మరి. సరే మరి ఫ్రెండ్ గాంధీ డిన్నర్ ఉంది కదరా, మరి ఏం ఆలోచన చేద్దాం మరి? మరి ఇంతకు ఏం గిఫ్ట్ తీసుకోవాలి మరి? అదే మరి అవును, ఏం గిఫ్ట్ తీసుకోవాలి? గిఫ్ట్ తీసుకుపోవాలంటే ఆలోచించాలరా. పైసలు ఉన్నాయి మరి అందరి దగ్గర? ఏమో అన్న, నా దగ్గర అయితే పైసలు. ఇంతకి నీ దగ్గర ఎప్పుడైనా ఉన్నాయన్నా అవరా నువ్వు? అవు అన్న, నన్ను అంటున్నావు. నీ దగ్గర ఉన్నాయా అన్న? అరే ఊకొర్రా బాయ్, ఎప్పుడు ఇదే పని చేయాలా రాబాయ్ మీదే బంజారి. ఏమన్నా ఉంటే చెప్పరా అదరా మరి. మరి ఎట్లనే మరి వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువ. అవును, మరి ఎట్లా చేద్దామే మరి? అన్న నా దగ్గర ఒక ఐడియా ఉందన్న. ఏంటది?
ఏం ఆలోచన వచ్చింది ఈ ఆలోచన వచ్చింది అన్న అన్నదే అయినా కోళ్ళ ఫారం మనదే కదా ఇళ్ళకెళ్ళి 4 కోళ్ళు తీసుకుపోయి మనం అమ్ముకున్నాం గిఫ్ట్ పెట్టచ్చు అవురా అటు పోయి నాకేసరి పెట్టి రారా మా అయ్య పొట్టు దాంపుతాడు ఏమనుకుంటారు మీరు అరే, నీ దండం రా నాయనా. ఇవన్నీ లెక్కలు చెప్పాలా మా అయ్యకు ఏమనుకుంటుర్రా మీరు ఇప్పుడే గిట్లా మాట్లాడతాడు నా దగ్గర ఉంటే నేను మా ఇద్దరు అరే నా దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడో పెట్టేద్దు తెలుసా నా దగ్గర ఉన్న పెట్టద్దు అన్న అరే, కాదురా నాయనా. ఆపరని యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ మరి ఎట్లా వేద్దాం మరి మరి ఏం చేద్దామన్న ఇప్పుడు ఎవరమ్మాయి ఎట్లా వేద్దామంటావురా మరి అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా అరే గడ వారం రోజుల నుంచి చూస్తున్నారా నేను ఏం చూస్తున్నావు అన్న ఏ ఆగరా బాయ్ నువ్వు చెప్పురా ఏం చూస్తున్నావు ఎప్పుడు గింతేనా మధ్యలో నాకు అర్థం చెప్పు. కాదు. ఆ? అయితే అక్కడ వారం రోజుల నుంచి ఓలో ఒకరు బండి పెట్టి మర్చిపోయినట్టుండ్రా అవురా మరి ఏం చేద్దాం రా ఏం లేదే ఏం లేదా మరి ఎందుకు చెప్తున్నదే అరే నేను ఇందుకే చెప్పరా మరి దాన్ని చెప్పుదామంటే మధ్యలో ఇట్లా చేస్తాడు వీడు. అరే నువ్వు ఆగరా బాయ్ జర్రా నువ్వు చెప్పురా బాయ్ అదేరా ఆడ బండి ఉన్నది ఆ బండిని మనం అమ్ముకున్నాం అనుకో దొంగతనం చేసి పైసలు వస్తే మంచిగా గిఫ్ట్ తీసుకోవచ్చు వానికి ఏమంటారా అన్న నాకైతే ఎక్కడో కొడుతుందన్న ఏం కదరా ఎప్పుడు అట్లా అంటాడు వీడు ఏం కాదు చేద్దాం ఏంద్రా వీడు చేద్దాం రా అరే ఇదే పని చేద్దాం మన దగ్గర పైసలు లేవు ఇప్పుడు గిఫ్ట్కి పైసలు కావాలంటే ఆ బండిని అమ్మేద్దాం గిఫ్ట్ పెడదాం కదా అంతే మంచిగా ఉంటుంది మరి ఇంకేంద్రా మస్తు బాగా డబ్బులు వస్తాయి అన్న ఈ పని అయితే మంచిది కాదన్న అరే నువ్వు ఎప్పుడు ఇంతేనా రా నువ్వు నాతో ఉండురా బాయ్ మాతో ఉండు సరిపోతే గంతే మేము చూసుకుంటాం అతనిని బాగుపరచుట బహుదుర్లభము అరే నువ్వు మాతో ఉండురా బాయ్ నువ్వు ఏం దిగులు పడకరా మేము ఉన్నాం కదా ఏం చేస్తాం నాకైతే నచ్చలేదు ఎక్కడో కొడుతుంది ఎప్పుడు నీకు అనుమానాలేనారా ఏమన్నాడు ఎప్పుడు అనుమానం వస్తాడు రే ఆగరా ఎక్కడరా పోదాంపా అరే పోదాంపా మరి చూపిస్తా ప్లేస్ చూసావా చూపిస్తా పోనాడు అరే నువ్వు పక్కకే ఉండరా బాయ్ ఓ పిల్ల ఏడికిట్రా కర్రా 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 ఏంటి మీకేం పని పట్టలేదా స్కూల్కో లేకపోతే మా మమ్మీ కొడుతుంది ఈ పిల్లలు కూడా అరే ఇప్పుడేరా. గింత చిన్న గింత లేరు గింత మనల్ని అనిపడుతున్నారు రా బాయ్ నీ బతుకే వేస్ట్ రా బాయ్ నీ గింత లేదు మన గ్యాల్వే లేదు అసలు మొత్తం ఏడిపోతున్నారా మీ లెక్కమ్మ నాకేం పని పడ లేదనుకురా ఇంటికి పోవాలి పని ఉంది కూరగాయలు కూడా మనం గింత కూరగాయలు ఇట్లా అయిపోయిందంటే మన బతుకదా మనకు వార్నింగ్ ఇస్తుంది వీళ్ళు అరే అక్కడ బండి కనిపిస్తుంది చూడు అదే బండిరా వారం నుంచి ఆనే ఉంటుందిరా ఇగో వెళ్ళే జాగ్రత్త పోయి దాన్ని అది చేయాలి చూసుకుంటూ
అనుకో మస్తు పైసలు వస్తాయిరా. అవురా కడుపు నిండా తాగొచ్చు, మనకి గిఫ్ట్ ఇవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అత్తూరేమో చూడు మళ్ళీ ఇట్లా మళ్ళీ యాందిరయ్యా యాం చేస్తున్నా వీళ్ళేమో మాట్లాడన్నా ఇప్పించిందాక పొట్టుపడి వస్తారు. వీళ్ళేం మాట్లాడుకోవచ్చు. అరే ఏందే ఇది అంత మొత్తము దీనికి కావాలి పెట్టినట్టే అత్తురేందే ఇది మీ ఇటు సైడ్ మొత్తం. అవురా మరి అవురా 4 రోజుల నుంచి ఎంత ఉంది అన్నావు, ఎవరు చూడలేదన్నావు, అందరూ అరే ఉన్నది చూడే ఎవరు తీసుకోవారా గిన్నెలో ఇడిచిపెట్టి పోతారు అన్న బండి. అన్నా నాకైతే తప్పు చేసినాడు అనిపిస్తుంది అన్న. అరే నువ్వు సపడకుండా బాయ్ మాకు. అరే వీడేడ దొరికిందిరా, ఎప్పుడు ఒకటి అనుమానం పెడతాడు. వీడా మనక చెప్పనా అరే మీరు ఊపర్రా బాయ్. మళ్ళీ వస్తుంది రైట్ రండి. ఏం రా పడలేదా రోడ్ల మీద తిరుగుతారు మీరు. మన బతుకు అరే అమ్మ దగ్గరకు పోయినప్పుడు అలా కూడా ఒకటి వస్తుండేది రా పైన అర్థం కాదు. ఇంతగానే వస్తుంది. అరే మీరు ఈ రెండు అట్లా పోతా అక్కడ వస్తా చూసి సెట్ చేసేస్తా. మీరు ఇక్కడ ఉంటుంది అట్లా పోయి చూస్తా వాళ్ళు వస్తున్నారు రాస్తారు చూస్తా. మేము ట్రై చేస్తా ఉంటాం, చూసి నీకు ఫోన్ చేస్తా. సరే ఓకేనా? రైట్ కరెక్టే. అలా నాకు తెలియదు, అలా నాకు ఏందన్నా అన్న అలా తెలియదు ఇచ్చిపెట్టాలని కాలు మొక్తాను కాదు. ఏమ్రా వీడికి ఇట్లా ఎడుస్తుండేమ్రా బాయ్. అవునేంది అరే కళ్యాణ్ వీడే దొరకట్టేచ్చేటట్టు మనని. మొత్తం ఇలా అన్నా మీరేనాయే. అరే అరే మమ్మల్ని దొరకట్టేచ్చేటట్టు ఏం రా బాయ్. ఓలా చూస్తారు ఎవరాబైనా కదా పర్సన్ ఉంది అందరూ నీతోటి ఏమున్నావురా నువ్వు. खत्म बाय बाय टाटा गुड बाय गया. అరే ఎవరా బాయ్ మమ్మల్ని దొరకట్టేచ్చేటట్టు ఏం రా బాయ్ నువ్వు. పర్సెంట్ చేసినట్టున్నారా ప్లాన్ చేసుకున్నాం.
అరే బండి ఎదురా బండేది బండి అసలు ఏమన్నావన్నా ఓడు మింగిపోయిండ్రా మాకేదో పడ్డది ఇట్లా అయింది ఏమనుకో నాకు అర్థం కాదు. మరి అబ్బాయి మనం ఒకటి ఆలోచిస్తే వాడు ఒకటి మనం తీసుకోమని మనం వస్తే వేరే వాళ్ళు వచ్చి తీసుకో వీకిరి ఏంటన్నా. ఇప్పుడు ఏం చేస్తామన్నా? ఉన్నది అయింది, ఉంచుకున్నది అయింది, ఉన్నది అయింది, ఉంచుకున్నది అయింది. నడు పోందా. రుకో జరా సబర్ కరో. అరే ఓళ్ళు వస్తురేం రా? వాళ్ళు వస్తురు. ఓళ్ళు రాళ్ళు ఈ మురబాయ్ నడురా పక్కకు బండికి ఇన్నే పెట్టినా బండి అది ఈ పొరగాళ్ళకి ఏడూరు. అరే పొరగాడు ఇటు రా. అరే ఉండదు మనని బండి అనేది కాదు కదా. ఏం చేస్తున్నారా మీరు? ఏం లేదన్నా. వారం కింద బండి పెట్టిపోయినాడా? మీరేమైనా చూసిర్రా? మాకేం తెలుసు? మాకేం తెలియదు. ఏమోరా, నాకైతే అనుమానం ఉంది. మీరే ఎత్తుకపోయినట్టు అనిపిస్తుంది నాకు. చెప్పురి చక్కగా. ఏం మాట్లాడుతున్నా? మేము ఏ బండి చూడలేదు. మాకేం తెలియదు. అరే ఏందన్నా ఆ బండి గురించి మాకేం తెలుసానా? మమ్మల్ని అడుగుతామేమో. మేము ముట్టలే మాకేమేరకనా అన్న నేను ముందే చెప్పినా కదన్న, ఈ లొల్లి వద్దు మనకు ఇది వేయద్దని చెప్పినా కదన్న. నేను ఇట్లా చెప్తే విన్నారా? నో 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 నో. చెప్తే వింటారా? మీరు వినరు, నాకు తెలుసు మీరు వినరు. ఏంటి మమ్మీ ఎవడీడు? రే ఏమ్రా, ఇప్పుడేమో చెప్పినయిందిరా? ఇప్పుడేమో చెప్పినయిందో చెప్పు, మళ్ళీ చెప్పు. ఇప్పుడు మళ్ళీ చెప్పు. పక్కన బండి మీరే ఎక్కవేరు చెప్తున్నా. పక్క మీ సంగతి చెప్తా మీకు. బండి ఎత్తుకపోతారు మీ సంగతి. తాడేడుందిరా, తాడు పట్టుకో, తాడుతో కట్టేసా సంగతి. అన్నా నీకు కూడా చెప్తానా? ఏంటిది? నీకు కూడా చెప్తా. నువ్వు చెప్పేది ఏంటి? నువ్వేం చెప్తారా భయ్? చెప్పకరా భయ్ జరా. ఏం చెప్తారా? ఉండు, నువ్వు పక్కకు ఉండు. పక్కకు అన్న 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 వాణి కూడా కట్టే అన్న. చెప్పురా రా, ఏమో చెప్తాను కదరా. మీరు అన్న కూర్చోరు కదలా గురి. చెప్పురా, ఏమో చెప్తాను కదరా నువ్వు. అన్న అయితే మేము అందరం కలిసి ఏం ప్లాన్ వేసుకున్నామని అంటే, మా దోస్తు ఇలా డిన్నర్ ఉందన్న. డిన్నర్ ఉందని చెప్పేసి మేము అందరము ఒక గిఫ్ట్ తెద్దామని అనుకున్నామన్న. అయితే వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే ఏం చేయాలో మాకు తెలియక ఒక బక్కోడే ప్లాన్ ఇచ్చిండన్న. అక్కడ ఒక దగ్గర వారం రోజుల నుంచి వెళ్ళి బండి ఉందని చెప్పిండన్న. బండి ఉందని చెప్పేసి అన్న ఇది పద్ధతి కాదు, అద్దు, మనం దొంగతనం చేయొద్దని చెప్పేసి మేము చెప్తే ఆయన దొంగతనం చేద్దామని చెప్పిండన్న. మొత్తం ఆయనే బక్కోడే చేసిండు, మొత్తం చేసిండు ఆయనే మొత్తం. ఇదన్న మేము చేసింది. మాకు బండి ఆయనకి వచ్చి చూసేసరికి బండి లేదన్న. ముగ్గురు కలిసి కథర పడుతున్నారా మీరు? ముగ్గురు కలిసి? ముగ్గురం కాదన్న, నలుగురం అన్న. నలుగురా? ముగ్గురే ఉన్నారు కదరా మీరు. నాలుగోడు ఏడురా? వెళ్ళిపోయి ఏడున్నాడు. ఏడున్నాడు? వీళ్ళు ఫోన్ చేయకపోయి ఏడున్నారు వీళ్ళు. ఫోన్ చేస్తాం. అన్న ఆయనే అన్న. రమ్మని. హలో పిలువని విలు. హలో అని విలు. హలో ఏడున్నారా అన్న? ఇగో ఈయనే ఉన్నామన్నా. ఇగో అయిపోయింది తొందరగా రా నువ్వు. అయిపోయిందా?
తొందరగా రా. వాడు కూడా ఏమిరా వస్తుండా ఎన్నడా వస్తుండు అన్న వస్తుడు. ఇగో మీరు ఆడ సైడ్ కుంటురాడా, మళ్ళీ మనం చూసిందనుకో ఆయన పారిపోతాడు. సరేనా? పక్క కూర్చోరు వాడు మాత్రం మీరు ఏర్రాళ్ళు రే నాకు చెప్పావా రా మీరు దొరికిరా అని? అంటే మేమే ముగ్గురం దొరకన్నా అన్న, నువ్వు కూడా దొరకాలని నీకు అందుకే నువ్వే ఫోన్ చేసినావు. అరే నాతో కాదురా బాబు, నేనైతే వారిపోతున్నాను నాయన. మీరు అరే మీరు అందుకే ఫోన్ చేసి మీరు రండిరా బండి రాలేదు మనకి, ఇది రాలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.